పాండ్యరాజు మలయధ్వజుడు అశ్వత్థామ చేతిలో హతుడు కాగా యుద్ధరంగంలో అర్జునుడు ఏం చేశాడు అని ధృతరాష్ట్రుడు పలుకగా సంజయుడు కౌరవ పాండవుల నడుమ భయంకర యుద్ధం ఎలా జరిగింది, కర్ణునికి పాండవులకు మధ్య యమలోకం పెంపొందించే మహాభయంకర యుద్ధం ఎలా జరిగిందో ఇలా చెప్పసాగాడు. కర్ణుడు బాణాలతో 5 పాంచాల వీరుల 15 రథాలను గుర్రాలతో సూతులతో ధ్వజాలతో కూడా యమలోకానికి పంపాడు. ఆ మహాయుద్ధంలో మహాపరాక్రమవంతులు త్వరగా అస్త్రాలు ప్రయోగించే పాండవపక్ష యోధ శ్రేష్ఠులు కర్ణుణ్ణి అన్ని వైపుల నుంచి త్వరగా చుట్టుముట్టారు. అప్పుడు కర్ణుడు బాణవర్షంతో శత్రుసేనను గగ్గోలు పరుస్తూ పక్షులతో నిండిన సరస్సులో ఏనుగు వలె చొరబడ్డాడు. ఆ రాధేయుడు శత్రువుల మధ్యలోకి వచ్చి ఉత్తమమైన ధనుస్సును కంపింపజేస్తూ పదునైన బాణాలతో పాండవ పక్షంలోని సైనికుల శిరస్సులను తెంచిపడేశాడు. కర్ణుడు ప్రయోగించిన బాణాలు తగిలి పాండవపక్ష వీరుల డాళ్ళు కవచాలు చీలిపోయి నేలబడ్డాయి. 2వ సూర్యునిలా వెలిగిపోతున్న కర్ణుని స్పర్శను కూడా వారు ఓర్చుకోలేకపోయారు. ఒకే ఒక్క సింహం మృగాల గుంపులను సంవరించినట్టు కర్ణుడు తన బాణాలతో పాండవ సృంజయ పాంచాల వీరులను వేగంగా సంవరించాడు. అప్పుడు పాంచాల రాజు దుష్టదుమ్నుడు, ద్రౌపది పుత్రులు, నకుల సహదేవులు సాత్యకితో కలిసి కర్ణుణ్ణి ఎదుర్కొన్నారు. కౌరవ పక్షంలోని వీరులు పాండవ పక్షంలోని వీరులు సర్వసన్నద్ధులై కవచదారులై శిరస్త్రాణాలను ఆభరణాలను దాల్చి మహాబలులై గదలతో ముసలాలతో పరిగలతో కాలదండాల వలె పైకెత్తిన ఆయుధాలతో కేకలు పెడుతూ పిలుస్తూ ఒకరి మీదికి ఒకరు దూకారు. ఆపై పరస్పరం పోరాడినారు. ఒకరిని ఒకరు గాయపరుచుకున్నారు. శరీరాల నుంచి రక్తం కారుతుండగా మస్తిష్కాలు కన్నులు ఆయుధాలు లేనివారు అయ్యారు. రక్తంతో నిండి ఉండటం వల్ల దానిమ్మ గింజలలాగా ఉన్న పండ్లతో నిండిన ముఖాలతో కొందరు శస్త్ర అస్త్ర వ్యాప్తులై కూడా నిర్జీవులై కూడా సజీవులులాగానే ఉన్నారు. మహాసముద్రంలో సువిశాలమైన ఆ యుద్ధ భూమిలో పరస్పరం కుపితులైన యోధులు పరశువులు పట్టిసాలు ఖడ్గాలు శక్తులు బిందిపాలాలు నకరాలు ప్రాసాలు తోమరాలు అనే ఆయుధాలతో వీలైనంతగా ఒకరిని ఒకరు చీల్చుకోవటం ఛేదించుకోవటం విసిరివేయటం ముక్కలు ముక్కలు చేయటం వధించుకోవటం చేశారు. ఈ విధంగా ఒకరిని ఒకరు వధించుకోవటం వల్ల యుద్ధ వీరులు రక్తసిక్తులై రక్తం ప్రవహిస్తుండగా మొదలు నరికిన మంచి గంధపు చెట్ల వలె నిర్జీవులై నేలకూలారు. కౌరవ పాండవ సేనల భయంకర ఆ మహాయుద్ధంలో హతులైన వీరుల ముఖాలు శరీరాలు నలిపివేసిన పద్మాల వలె వాడిన పూల మాలికల వలె శోభాహీనాలుగా ఉన్నాయి. ఏనుగుల గుర్రాల పదాతుల అందమైన రూపాలు బురద కొట్టుకున్న వస్త్రాల వలె చూడటానికి వీలు కానివి అయ్యాయి. ఇది శ్రీ మహాభారతమున కర్ణపర్వమున సంకుల యుద్ధం అను 21వ అధ్యాయము.